అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మీ అనుదిన ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఘనమైన విజయాలు, ఎక్కడైతే మీరు తలదించుకున్నారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే అవమానం పొందారో అదే స్థలంలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించుదురుగాక. ఆమేన్. అలాగే మీరు పెడుతున్న సాక్ష్యాలు బట్టి నేను ప్రభుని చాలా మహింపరుస్తున్నాను. అంతా ఇంత కాదు, మాటల్లో వివరించలేను. ఇంకా అద్భుతమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించబోతున్నారు. అలాగే ప్రాముఖ్యంగా ఈ వీడియోస్ ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడితే తప్పకుండా అనేక మందికి మీరు షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ఆ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. ఈరోజు మనందరి జీవితంలో ఏదో ఒక రీతిలో అవమానపడుతూనే వస్తున్నాం. కొంతమంది డైరెక్ట్గా మనల్ని అవమానపరుస్తున్నారు. కొంతమంది మన వెనకాల మాట్లాడి మనల్ని అవమానపరుస్తున్నారు. కొంతమంది ఇంటికి పిలిచి, ఫంక్షన్లకు పిలిచి, లేకపోతే నలుగురు మధ్యకి పిలిచి మనల్ని అవమానపరుస్తుంటారు. ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నావు చెప్పు, ఇంకా పెళ్ళి అవ్వలేదేంటి నీకు, ఇంకా ఉద్యోగం రాలేదేంటి, ఇంకా చదువుతానే ఉన్నావా అని ఈజీగా మనల్ని చాలా లేనిపోని మాటలు ఎత్తు చూపి కొంతమంది మనల్ని అవమానపరుస్తున్న వారు ఉన్నారు. మరి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది అంటున్నారు, అన్న ఇలా అవమానపరుస్తున్నారని ఫంక్షన్లకు వెళ్ళడం మానేశాను, ఇలా అవమానపరుస్తున్నారని బంధువుల ఇంటికి వెళ్ళడం మానేశాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటున్నారు. నేను అంటున్నాను, దిగులు పడద్దు, భయపడద్దు. ఎందుకంటే అవమానం పొందిన చోటే ప్రభు మనల్ని ఘనపరచగలిగిన దేవుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక సేవకుడిగా నేను కూడా ఎన్నో చోట్ల అవమానించబడ్డాను. మా పూర్వ దినాల్లో ఎన్నో శోధనల మధ్యన మేము వచ్చాం, కానీ ప్రభు వాటన్నిటిని కొట్టివేశారు. దేవుని లేఖలు ఇట్లా సెలవిస్తున్నాయి. యెషయా గ్రంథము 61 అధ్యాయము 7వ మాట మనం చదవగలిగితే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుని వాక్యం అంటున్నారు కదా, వారి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ప్రభు మనకిస్తారు. అందుకే యేసేపు ఒకనాడు ప్రార్థన చేస్తాడు, 2 బిడ్డలు పట్టుకొని, మనిషి ఎఫ్రాయిమును పట్టుకొని అంటాడు కదా, అయ్యా నేను ఏ స్థలంలో అయితే అవమానించబడ్డానో అదే స్థలంలో ప్రభు నన్ను హెచ్చించారని, ఎక్కడైతే నేను దుఃఖపడ్డానో అదే స్థలంలో ప్రభు నన్ను గణపరిచారని చక్కగా బిడ్డలిద్దరికీ పేర్లు పెట్టి యేసేపు తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఎక్కడైతే అవమానం పొందారో దేవుడు అదే స్థలంలో నిన్ను నన్ను గణపరచడానికి ఇష్టపడుతున్నారు. ఎంతమంది అవమానిస్తారో అవమానించనివ్వండి, ఎంతమంది మీకోసం చెడుగా మాట్లాడతారో మాట్లాడనివ్వండి, ఎంతమంది మిమ్మల్ని వేలెత్తి చూపుతారో వేలెత్తి చూపనివ్వండి, మీరు మౌనంగా నిలిచిపోయి ప్రభు పాదాల దగ్గర పడి, ప్రభా నన్ను ఎంత అవమానించారు, నేను తిరిగి వాడిని ఏదో ఒక మాట అనగలిగిన వాడిని, అయినా కానీ ఇలా మౌనంగా ఉన్నానంటే కారణం నువ్వు ఘనతనిస్తావని. ఇదే ప్రార్థన మీరు కొనసాగించండి. నేను అంటాను, ఎక్కడ ఓడిపోయారో అక్కడే ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఏ నోరైతే మిమ్మల్ని అవమానపరిచిందో అదే నోటితో మీరు గొప్పవారని చెప్పేలాగా నా ప్రభు మార్చగలిగిన దేవుడు, అది కూడా రెట్టింపు ఘనత. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చిన్నప్పుడు మేము వెళ్తున్నప్పుడు రేషన్ షాప్కి వెళ్ళే వాళ్ళం. మేము మా చెల్లెల్ని తీసుకుని వెళ్తే అందరూ మమ్మల్ని మా చుట్టూ మూవ్ అనేవారు, మీ మమ్మీ డాడీ ఇంటింటికి పోయి అడుక్కు తింటారు కదరా, మీకు బియ్యానికి ఇంత తక్కువ వచ్చాయి, కూరగాయలకి ఇంత తక్కువ వచ్చాయని మమ్మల్ని అందరి మధ్యన ఎగతాళి చేస్తే మా తల్లికి వచ్చి చెప్పేవాళ్ళం. హృదయానికి చాలా బాధ అనిపించేది. మా అమ్మగారు అనేవారు, వారెవరికి సత్యం తెలియదు కాబట్టి మీరు వారిని క్షమించండి అయ్యా అన్నారు. ఈరోజు ఎవరైతే ఆనాడు మమ్మల్ని అట్లా అవమానించారో ఈరోజు వారందరూ మేము సేవలో వాడబడుతుంటే చూసి సంతోషపడుతున్నారు. సంతోషపడమే కాదు, మాకన్నా ఎక్కువ వాళ్ళు ప్రభు కోసం చెప్తూ ఉన్నారు. మా రిలేటివ్స్ని దేవుడి సేవలో వాడుకుంటున్నాడయ్యా, మా జోషిని దేవుడి సేవలో వాడుకుంటున్నాడయ్యా అని వారు ప్రభుని గణపరుస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏ నోరైతే మమ్మల్ని అవమానపరిచారో అదే నోటితో నేను గణపరుచుకుంటున్నావయ్యా, నువ్వు చాలా ఉన్నతమైన వాడివి. మీకు కూడా ఒక టైం వస్తుందయ్యా, కంగారు పడకండి. దేవుడు మిమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ వాగ్దానం ప్రభు మీ జీవితంలో నెరవేర్చుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.